ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల సందడి షురు అయిందా? బీఆర్ఎస్ తరఫున సీనియర్ నేత తనయుడు రంగంలోకి దిగనున్నారా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలైన భువనగిరి, నల్గొండలో ఇప్పటికే పార్టీలు బలాబలాలను బేరీజు వేసుకున్నాయా? 2 స్థానాల్లో ఒకటి ఏ పార్టీ అయినా సరే రెడ్లకు ఇవ్వాల్సిందేనా? ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్కు కంచుకోటగా పేరుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఫలితాలను పరిశీలిస్తే అది నిజమని తెలుస్తోంది. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరనేది తెలియాలంటే ఈరోజు తెరచాటు రాజకీయం చూడాల్సిందే. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పొచ్చు. ప్రధాన పార్టీలు అన్ని గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా స్వీప్ చేసింది. కేవలం ఒకే ఒక్క స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అది కూడా సూర్యాపేట నుంచి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గెలవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలిద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావడం గమనించదగ్గ విషయం. దీంతో నల్గొండ రెడ్ల అడ్డాగా మారిందనే నానుడి ప్రజల్లో నెలకొంది. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని చూస్తున్నట్లు ఏ పార్టీ అయినా సరే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నేతకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్గొండ పార్లమెంటు స్థానానికి తన కుమారుణ్ణి పోటీకి నిలుపుతున్నట్లు సీనియర్ నేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించడం ఆసక్తిగా మారింది. దీంతో నల్గొండ పార్లమెంటుకు రాజకీయ వారసుడిగా గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని రంగంలోకి దించనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే బీఆర్ఎస్ అధినాయకత్వం మాత్రం ఇంకా సీట్ల ప్రకటన చేయలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్లమెంటు సీట్లు ఎవరికి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు బీఆర్ఎస్. ఈ క్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డితో పార్టీలోని కొంతమంది నేతలకు విభేదాలున్నట్టు తెలుస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలోని ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వర్గం తయారైంది. ఈ నేపథ్యంలో నల్గొండ పార్లమెంటు నుంచి బీసీ సామాజిక వర్గానికి లేదంటే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఛాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే బీజేపీలోని బీసీ సామాజిక వర్గానికి ఒక సీటు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకే సామాజిక వర్గానికి సీట్లు కేటాయిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు వ్యతిరేకించే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నల్గొండ పార్లమెంటుకు బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గం వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ విషయాలు పరిగణలోకి తీసుకుంటే గుత్తా ఆశలకు అడ్డుకట్ట పడినట్టే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీట్ల కోసం ఒకే సామాజిక వర్గం పోటీ పడడం ఓటర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచిన చరిత్ర ఉంది. అయితే సీట్ల కేటాయింపులో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధిపత్యం పోరు ఎక్కడ వరకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.